హలో అండి, నమస్తే. నేను మీ స్వర్ణలత. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మనం చూడబోతున్నాం ఇవాళ 90s కిడ్స్ రెసిపీ అని చెప్పొచ్చండి. చాలా ఈజీగా, సింపుల్గా ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉంటారు కదా సమ్మర్లో, పిల్లలు కూడా చేసుకునేంత ఈజీగా ఉంటుందండి. ఈ రెసిపీని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే తప్పకుండా ట్రై చేసి మనం చిన్నప్పుడు తిన్న రెసిపీ సేమియా ఐస్ క్రీమ్ని మీ పిల్లలకు కూడా టేస్ట్ చేయించండి. ఎలా ఉంది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే ఒక బండి తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక పావు కప్పు సేమియాను కొంచెం సేపు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ పెట్టారనుకోండి సేమియా మాడిపోతుంది కానీ వేగదు. కాబట్టి లో ఫ్లేమ్లో తప్పకుండా చిన్నగా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 కప్పుల పాలను యాడ్ చేసుకుంటున్నాను. నేను పాలు జనరల్గా పోయించుకుంటానండి. ఆ పాలనే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ పాలు ఉంటే ఆ పాలను యాడ్ చేసుకోండి. కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉంటే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు పాలు వేసిన తర్వాత అవి కొంచెం ఉడికిన తర్వాత ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఉంది కాబట్టి మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే మిల్క్ పౌడర్ని స్కిప్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే కొద్దిగా మీగడని యాడ్ చేసుకోండి. ఎందుకంటే క్రీమీ టెక్స్చర్ అనేది, అంటే పాలు అనేవి చాలా థిక్గా ఉంటాయి కదా, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి. కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత సేమియా అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇలా అంటే కట్ అయిపోతుంది. ఈ టైంలో మనము షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఎక్కువగా వాడకూడదు కాబట్టి నేను ఇక్కడ కలకండని యాడ్ చేస్తున్నానండి. ఒక పావు కప్పు దాకా కలకండని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని పటిక బెల్లం అని కూడా అంటారు. ఇప్పుడు ఒక పావు కప్పు పటిక బెల్లం వేసుకున్న తర్వాత వెనీలా ఎసెన్స్, ఒక చిన్న, మనకు వెనీలా ఎసెన్స్కి మూత వస్తుంది కదా, ఆ మూత ఉన్నంత క్వాంటిటీ వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం వేసుకున్న పటికి బెల్లం కరిగిపోయేంత వరకు కూడా మనం వీటిని ఉడికించుకోవాలి. వెనీలా ఎసెన్స్ లేనట్లయితే ఆ ప్లేస్లో మీరు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఫ్లేవర్ బాగుంటుంది, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ రావాలి కాబట్టి నేను వెనీలా ఎసెన్స్ని యాడ్ చేశాను. ఇప్పుడు మనకు పటిక బెల్లం కరిగిపోయేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించద్దండి. ఎందుకు అంటే మనం ఆఫ్ చేసిన తర్వాత ఈ పాలన్నీ చాలా దగ్గరికి అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఎలా అయితే మీకు పట్టిక బెల్లం వద్దు అనుకుంటే షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ కరిగిపోతూనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు బాగా చల్లగా అయ్యే వరకు అలా వదిలేయాలండి. చల్లగా అయిన తర్వాత మీ దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ మౌల్డ్స్ తీసుకోండి. నేనైతే వీడియోలో చూపించడానికి బాగుంటుంది అని చెప్పి ఈ షేప్లో అదే పనిగా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని ఆర్డర్ పెట్టి మరి ఐస్ క్రీమ్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. జనరల్గా నా దగ్గర రౌండ్ ఉంటాయి, కుల్ఫీ చేసుకుంటాం కదా, వాటిల్లో కూడా పెట్టుకున్నానండి. చాలా బాగున్నాయి. కాకపోతే అవి చూపించేంత టైం ఇవ్వలేదు మా పిల్లలు, అందుకోసమే చూపించలేకపోతున్నాను. ఇలా మనము చేసుకున్న ఐస్ క్రీమ్ని ఇందులో ఫిల్ చేసేసుకొని చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 7 గంటల పాటు పెట్టుకున్నారు అంటే మీకు ఐస్ క్రీమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. నైట్ టైం చేసి పెట్టేయండి, నెక్స్ట్ డే పిల్లలకు ఇవ్వటానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో 6-7 అవర్స్ తర్వాత నేనైతే బయటికి తీసి చూస్తూ ఉన్నానండి. చాలా చక్కగా గడ్డగట్టిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఓపెన్ చేసి చూసుకుందాము. ఈ ఐస్ క్రీమ్స్ డైరెక్ట్గా లాగేస్తే రావండి. కాబట్టి కొంచెం సేపు అలా కొన్ని సెకండ్స్, 5 సెకండ్స్ అలాగా వాటర్లో డిప్ చేశారనుకోండి, ఈజీగా మనము దీన్ని తీయచ్చు. అప్పుడు ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసేయచ్చండి. నేను ఇలా తీస్తున్నానో లేదో మా పిల్లలు తీసుకెళ్ళిపోతున్నారు. దాంతో నేను ఎక్కువసేపు ఈ వీడియోని తీయలేకపోతున్నాను. అంతేకాదు, ఈ సమ్మర్కి చాలా ఎండలు ఉన్నాయి కదా, ఈ ఎండల వల్ల తొందరగా ఈ ఐస్ క్రీమ్ కూడా మెల్ట్ అయిపోతూ ఉంది. కాబట్టి ఎక్కువసేపు బయట పెట్టి కూడా నేను వీడియో చూపించలేకపోయాను. చూస్తున్నారు కదండి, మనం ఎంతో ఇష్టంగా తిన్నాం చిన్నప్పుడు. ఇలాంటి రెసిపీస్ మన పిల్లలకి కూడా నేర్పించాలి, వాళ్ళకు కూడా టేస్ట్ చేయించాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని చేశాను.
కాబట్టి తప్పకుండా మీరందరూ ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. అండ్ అలాగే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ కదా, చిన్నపిల్లలు కూడా చేస్తారు. అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ చైల్డ్హుడ్ గుర్తొచ్చింటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.